కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో మనం ఇప్పుడు చూసినట్లయితే మొన్న ఫ్రైడే వచ్చేసి సెన్సెక్స్ 76,190 దగ్గర మనకి హాల్ట్ అవడం చూస్తున్నాము. 329 పాయింట్స్ డౌన్ అయిందండి, 0.43%. సో మనకి ఎంత పర్సెంట్ అనేది మీరు జాగ్రత్తగా నోటీస్ చేసుకోండి. ఎప్పుడైనా కానీ 0.43% అనేది మనకి డౌన్ అవడం చూస్తున్నాము సెన్సెక్స్. నెక్స్ట్ నిఫ్టీ వచ్చేసి 0.49%, మనకి 23,092 దగ్గర హాల్ట్ అయితే అయ్యింది. సో ఆల్మోస్ట్ మనకి 0.5% సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ మనకి హాల్ట్ అవడం చూస్తున్నాము. ఈవెన్ మనకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కూడా 0.46%. సో ఆల్మోస్ట్ ఆల్ ఇండిసెస్ మనకు వచ్చేసి అన్నీ మనకి నియర్ టు 0.5% డౌన్ అనేది చూస్తున్నాము. ఓకే, సో ఒకసారి మనం ఆప్షన్ చైన్ డేటా చూడబోయే ముందు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ చూసి మనం రేపు మార్కెట్ లెవెల్స్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ముందుగా మనం చూసినట్లయితే గోల్డ్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వస్తుందండి. ఆల్మోస్ట్ ఇట్ రీచెస్ 83% ఆన్ స్పాట్ మార్కెట్స్. అంటే ఇది వచ్చేసి మనకి 3% మనకి జిఎస్టీ కూడా యాడ్ అవుతుంది కదా, సో దానివల్ల మనకు అలా చెప్తున్నారు. సో ఇప్పుడు మనం స్టిల్ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అనేది దానికి రీజన్ బిహైండ్ ర్యాలీ ఏంటంటే మనకి చూస్తాము. ఇక్కడ వచ్చేసి యుఎస్ ప్రెసిడెంట్ హింటెడ్ ప్రెషరింగ్ ద ఫెడరల్ రిజర్వ్ టు లోవర్ ఇంట్రెస్ట్ రేట్స్. సో మనకి యుఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇక్కడ మన సెంట్రల్ బ్యాంక్ వచ్చేసి ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించేటట్లుగా మనకి హింట్ ఇచ్చాడు అన్నట్లుగా ఇక్కడ చూస్తున్నాము. దానివల్ల ఏంటంటే మనకి గోల్డ్ ప్రైజెస్ బాగా పెరిగినాయి అన్నట్లుగా చూస్తున్నాము. ఓకే, సో ఎప్పుడైతే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తగ్గుతూ ఉంటాయో మార్కెట్లో లిక్విడిటీ పెరుగుతుంది. సో లిక్విడిటీ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఆ మనీ వచ్చేసి మనకి మార్కెట్లో పంపిన్ అవుతుంది. దట్ ఈవెన్ మెటల్స్లో ప్రెషియస్ మెటల్స్ అనేది ఇంకా కాస్ట్లీ అవ్వచ్చు అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి సెయింట్ షేర్స్ వచ్చేసి నియర్ టు 24% అనేది మనకి కరెక్షన్ రావడం జరిగింది. ఎందుకంటే సిఇఓ ఎవరైతే ఉన్నారో అతను అనేది రిజైన్ చేశాడు, ఎగ్జిట్ అయ్యాడు కంపెనీ నుంచి అన్నట్లుగా చూస్తున్నాము. సో ఇది ఒక న్యూస్ బేస్డ్ అండి. సో ఎప్పుడైతే మనకి సిఇఓ ఇది నాట్ ఓన్లీ సెయింట్ షేర్స్ అనే కాదు, ఈవెన్ జీ ఎంటర్ప్రైజెస్, సో ఇలా నెంబర్ ఆఫ్ బోర్డ్ మెంబర్స్ వాళ్ళు వచ్చేసి ఎప్పుడైతే రిజైన్ చేస్తుంటారో ఆటోమేటిక్గా షేర్స్లో కొంత అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటాయి. సో ఎప్పుడైనా న్యూస్ బేస్డ్ ట్రేడింగ్ మీరు ఎలా చేయాలంటే మనకి కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ రెండు బై చేసుకొని పెట్టుకుంటే ముందు రోజు కానీ ఆన్ ది స్పాట్ న్యూస్ మీకు ఎప్పుడైతే మనకి ఈ న్యూస్ మీకు స్ప్రెడ్ అవుతుందో అప్పుడు కనుక మీరు కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ స్టాక్ ఆప్షన్స్లో కూడా బై చేసుకుని పెట్టుకున్నట్లయితే మీకు మంచి ప్రాఫిట్స్ అయితే ఉంటుంది. సో ఎప్పుడైనా మనకు వచ్చేసి హెడ్జింగ్ స్ట్రాటజీ ఏంటంటే మోర్ దాన్ 5% మనకి స్టాక్లో మూమెంటం ఉంటే స్టాక్లో మూమెంటం ఉంటే మీరు కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ కనుక బై చేసుకున్నట్లయితే మీకు ఈజీ ప్రాఫిట్స్ అనేది వస్తాయి. అలాంటిది ఇక్కడ 24% మనకు కరెక్షన్ అనేది జరిగింది కాబట్టి, సో పుట్ ఆప్షన్లో ఒకవేళ మీరు ఇలా హెడ్జింగ్ స్ట్రాటజీ కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ రెండు బై చేసుకుని పెట్టుకున్నట్లయితే నియర్ టు 1:5 అయితే మీకు కంపల్సరీ ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఇది వచ్చేసి మనం ఆల్రెడీ మనకి అదాని ఎంటర్ప్రైజెస్లో మనం వచ్చేసి ఆ రోజు సక్సెస్ కూడా చూసాము. దాన్ని మన రెఫరల్ లింక్లో మీకు అటాచ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసి రిజల్ట్స్ ఇచ్చింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 50% ఇయర్ చూస్తున్నాము. అండ్ ఎన్ఐ కూడా మనకు వచ్చేసి 9% గ్రో అయినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, సో అండ్ మోర్ ఓవర్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇంక్రీజ్ 9% ఇయర్ టు 20,371 crore డ్యూరింగ్ ద డిసెంబర్ క్వార్టర్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, లాస్ట్ ఇయర్ క్వార్టర్తో కంపేర్ చేస్తే మనకి మంచిగా Q3 కూడా బాగా రిజల్ట్స్ అయితే బాగుంది. దట్టు ఈవెన్ బ్యాంకింగ్ దట్టు లార్జెస్ట్ ప్రైవేట్ బ్యాంక్లో మనకు వచ్చేసి 15% డబల్ డిజిట్ గ్రోత్ అనేది మామూలు విషయం అయితే కాదు. ఓకే, సో దీని యొక్క మనం లెవెల్స్ కూడా ఒకసారి చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్ బ్యాంక్. సో ఎస్ బ్యాంక్ వచ్చేసి మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ జంప్స్ 164.5% అన్నట్లుగా చూస్తున్నాము. ఎన్ఐఏ వచ్చేసి మనకు వచ్చేసి 10.2% అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, సో అండ్ మోర్ ఓవర్ మనం ఇక్కడ చూసినట్లయితే ఎస్ బ్యాంక్ ఇంట్రెస్ట్ స్టూడ్ ఎట్ 7,829.13 crore అప్ బై 12% ఇయర్ అన్నట్లుగా చూస్తున్నాము. ఏదేమైనా మనకు వచ్చేసి 165%, అందులోనూ దీని యొక్క లెవెల్స్ కూడా ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఎస్ బ్యాంక్ మనకి మంచి హైస్ నుంచి బాగా లోస్కి వచ్చేసి ట్రేడ్ అవుతుంది. సో ఐసిఐసిఐ బ్యాంకు, ఎస్ బ్యాంకు మనం ట్రేడ్ చేయొచ్చా లేదా, దట్ ఈవెన్ గోల్డ్ కూడా మనం ట్రేడ్ చేయొచ్చా లేదా అనేది కూడా ఒకసారి చూద్దాం. ఓకే, సో మనం ఇక్కడ ఈ స్టాక్ లెవెల్స్ అయితే ఒకసారి మనం గమనిద్దామండి. గోల్డ్ వచ్చేసి ప్రస్తుతం గోల్డ్ ఫీచర్స్ అండి, గోల్డ్ ఎంసీఎక్స్ 80,026 అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఎవరైతే ఫ్యూచర్ మార్కెట్లో గోల్డ్ కొనలేరో దానికి గోల్డ్ బీస్ అనేది కూడా మనకి ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. సో మనం 45 లెవెల్స్ నుంచి మనం రికమెండ్ చేస్తూ ఉన్నామండి. ఇది ఇంకా మనకు వచ్చేసి ఇంకా అప్ సైడ్ మూమెంటం ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ఎవరైతే గోల్డ్
మనకి ఫ్యూచర్స్లో 80,000 పెట్టలేరు. అట్లీస్ట్ గోల్డ్ పీస్ వచ్చేసి మనకి 68 రూపీస్ దగ్గర ఉంటుంది. మీరు కొనాలనుకున్న వాళ్ళు 5,000, 2,000, 10,000 అనేది మీరు ఎలక్ట్రానిక్ గోల్డ్ అనేది కొనుక్కుంటే మనకి ఎప్పటికైనా మనకి మంచి మూమెంటం అయితే ఉంటుంది. స్టిల్ ఇది వచ్చేసి ఇంకా లాంగ్ వే టు గో అన్నట్లుగా మనం చూస్తున్నాము. ఓకే, ఒకసారి ఎస్ బ్యాంక్ చూద్దామండి. ఎస్ బ్యాంక్ మనకు వచ్చేసి మంచి రిజల్ట్స్ అయితే రావడం చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ నాకు వచ్చేసి ఇక్కడ నియర్ టు సపోర్ట్ 17.90 అనేది మీరు తీసుకోండి. దాని తర్వాత వచ్చేసి సపోర్ట్ 2 వచ్చేసి 15.89. సో మనకు 2 రూపీస్ డిఫరెన్స్ అనేది మీరు కనుక హోల్డ్ చేయగలిగినట్లయితే మీకు ఇది వచ్చేసి మంచి లెవెల్స్. ఇది ఆల్ టైమ్ హైస్ చూడండి 32, అంటే ఆల్మోస్ట్ మనకి 50%, మోర్ దాన్ 50% కరెక్షన్ దాకా మనం ఇక్కడ చూస్తున్నాము. సో ఎస్ బ్యాంక్ వచ్చేసి మనకు వచ్చేసి దీనిలో మనకి మల్టిపుల్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి. మీరు కంపల్సరీ దీన్నైతే మీరు యావరేజ్ చేసుకుంటూ ఉండండి ఎస్ బ్యాంక్ని. ఓకే, ఎస్ బ్యాంక్ని యావరేజ్ చేసుకుంటూ ఉండండి. మనకి నియర్ టు స్టాప్ లాస్ వచ్చేసి ఒక 50 పైసా మనం ఇక్కడ పెట్టుకున్నట్లయితే 17.10 స్టాప్ లాస్ 1, తర్వాత వచ్చేసి స్టాప్ లాస్ 2 15.75. ఓకే, మీరు 15.75 రూపీస్ దాకా మీరు ఆగినట్లయితే 75 పైసా దాకా మీకు వచ్చేసి ఇది వచ్చేసి నాకు వచ్చేసి అప్ సైడ్ అయితే చాలా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ అయితే ఫిల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ చూడండి. ఐసిఐసిఐ బ్యాంక్ మనకు అంత కరెక్షన్ అయితే మనము ఇక్కడ చూడలేదు. కాకపోతే ఏంటంటే మనకి ఓవరాల్ ట్రెండ్ అనేది వీక్లీ ట్రెండ్, ఇక్కడ వీక్లీ చార్ట్ చూస్తున్నాము. కొంత నెగిటివ్ ట్రెండ్ అనేది వీక్లీ చార్ట్ ద్వారా చూస్తున్నాము. మనం డే క్యాండిల్ చూసినట్లయితే డే క్యాండిల్ ద్వారా మనకు వచ్చేసి కొంత అప్స్వింగ్ అయితే కనిపిస్తుంది. సో 1192 అండ్ దెన్ మనకి 1185. సో 1192, 1185 తర్వాత మీరు స్క్వేర్ ఆఫ్ చేసేయండి. దీనిలో వచ్చేసి నేను బయింగ్ సైడ్కి అయితే మీకు కాల్ ఇస్తున్నాను. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి నాకు 1238. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి నాకు 1238 దాకా కనిపిస్తుంది. ఎప్పుడైతే మనకి ఈ లెవెల్స్ బ్రేక్ అవుతాయో మనకు వచ్చేసి నెక్స్ట్ లెవెల్స్ వచ్చేసి నియర్ టు 1287 దాకా కనిపిస్తుంది. సో విత్ జస్ట్ మనకు వచ్చేసి ఒక 10 పాయింట్స్ స్టాప్ లాస్తో మీరు వచ్చేసి ఇది వచ్చేసి మీరు ఇంట్రాడే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ సెయింట్, ఇది వచ్చేసి న్యూస్ బేస్డ్, జస్ట్ న్యూస్ బేస్డ్ కాబట్టి మనం వచ్చేసి ఒకసారి డే క్యాండిల్ నుంచి 15 మినిట్స్ క్యాండిల్ ఎలా ట్రేడ్ అయిందనేది చూద్దాము. సో 15 మినిట్స్ క్యాండిల్ మనకు వచ్చేసి ఇది వచ్చేసి మనకి మర్బోజు క్యాండిల్స్ 2 క్యాండిల్స్ మనకు వచ్చేసి నియర్ టు 2 క్యాండిల్స్, రెండు సేమ్ లెంత్ సేమ్ బ్రెడ్త్ అనేది ఇది ఫామ్ అయింది కాబట్టి సో నాకు వచ్చేసి ఇది దట్టు ఈవెన్ ఒక రెడ్ క్యాండిల్ తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి నేను వచ్చేసి దీన్ని అప్ స్వింగే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో నాకు వచ్చేసి దీన్ని వచ్చేసి నేను 1332, 1330 అనేది నేను స్టాప్ లాస్ పెట్టుకొని నేను అప్ సైడ్ అయితే ఎంటర్ అవుతున్నాను. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి నాకు నియర్ టు 1405. ఓకే, 1405 నేను వచ్చేసి ఫస్ట్ టార్గెట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే న్యూస్ బేస్డ్ కాబట్టి ఆఫ్టర్ దట్ ఇది అగైన్ విల్ బౌన్స్ బ్యాక్. ఓకే, అగైన్ విల్ బౌన్స్ బ్యాక్. కరెక్షన్ ఏదైతే జరగాలో దట్ ఈవెన్ 24% కరెక్షన్ అంటే అది మామూలు విషయం అయితే కాదు. ఓకే, సో జస్ట్ ఎగ్జిట్ అనే దానికి ఇంతగానో మనకు ముందు ఎంత పడ్డా అగైన్ రాబోయే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మంచి వర్త్ క్యాండిడేట్ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా ఈ స్టాక్లో మళ్ళీ పికప్ అయితే వస్తుంది. ఓకే, సో ఇంత కరెక్షన్ పడ్డప్పుడు మీరు క్యాచ్ చేసుకోండి. ఓకే, ఒకవేళ మీరు ఆల్ టైమ్ హై కూడా మీరు ఒకవేళ చూడాలనుకుంటే మాత్రం మనం ఇక్కడ చూస్తున్నాము ఆల్ టైమ్ ఎంత 2472. సో ఆల్మోస్ట్ మనకి హాఫ్ ద పర్సెంటేజ్ మనకు పడిపోయింది. దట్ ఈవెన్ మేజర్ వచ్చేసి మేజర్ సపోర్ట్ ఇక్కడ వస్తుంది మనకి 1295 దగ్గర. అదే మీరు స్టాప్ లాస్ తీసుకొని మీరైతే ఎంటర్ అవ్వండి. రైట్ నో మీరైతే ఎంటర్ అవ్వండి. ఇది వచ్చేసి మీకు మంచి, ఎందుకంటే బౌన్స్ బ్యాక్ కూడా అంతే ఫాస్ట్గా అయితే బౌన్స్ బ్యాక్ అవుతుంది సెయింట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాము. నిఫ్టీ లెవెల్స్ చూసినట్లయితే నాకు మంచి కరెక్షన్ ఈఎంఏ చార్ట్ ద్వారా మనకు మంచి కరెక్షన్ అయితే రావడం జరిగింది 12 o'clockకి. ఓకే, ఈ 24th మనం చూసినట్లయితే 24th మనకి బయింగ్ సైడ్ ఏ విధంగా అయితే మూమెంటం ఇచ్చిందో మనకి సెల్లింగ్ సైడ్ కూడా అదే విధంగా ఈఎంఏ చార్ట్ అనేది ఫేవర్ అయితే అయ్యింది. ఈఎంఏ ఇది ఒక బ్లూ లైన్ ఏదైతే ఉందో వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఇది దీనికి వచ్చేసి మనకి ట్రిగర్ పాయింట్ ఇక్కడ ఇచ్చేసాడు. సో 23,280 దగ్గర ట్రిగర్ పాయింట్ ఇచ్చాడు. దట్ స్ట్రైట్ ఫార్మ్ మనకు వచ్చేసి 23,064, అంటే నియర్ అబౌట్ మనకి 225 పాయింట్స్ మనకు కరెక్షన్ ఇచ్చేసాడు. అదే మనకి అప్ సైడ్ వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ మనకి ట్రిగర్ పాయింట్ మనకి ఎంట్రీ ఇచ్చాడు. సో మనకి దగ్గర అప్ సైడ్ కూడా 200 పాయింట్స్ దాకా ఇచ్చాడు, డౌన్ సైడ్ 250 పాయింట్స్ ఇచ్చాడు. అందువల్ల మనం వచ్చేసి జస్ట్ 4-5 స్ట్రాటజీసే కాబట్టి మనం ఎప్పుడు డిస్కస్ చేస్తుంది ఆ 4-5 స్ట్రాటజీస్ మీరైతే చాలా క్లారిటీగా అయితే ఎగ్జిక్యూట్ చేయడానికి అర్థం చేసుకొని ఎగ్జిక్యూట్ చేయడానికి చూడండి. రేపు వచ్చేసి నేను జస్ట్ ఇన్సైడ్ క్యాండిల్, ఎందుకంటే నాకు ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ఇక్కడ ఇచ్చేసింది. అందువల్ల నేను వచ్చేసి ఈజీగా నేను ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీని నేను అప్లై చేస్తాను. ఒక రెడ్ క్యాండిల్ మధ్యలో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో ఇది వచ్చేసి నేను 23,105 ఒకవేళ అప్ సైడ్ బ్రేక్ అయితే మాత్రం నేను వచ్చేసి కాల్ ఆప్షన్ బై చేస్తాను. స్టాప్ లాస్ వచ్చేసి 23,066. ఓకే, 23,066 అంటే నియర్ అబౌట్ 40 పాయింట్స్ స్టాప్ లాసే కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు ఈ యొక్క
స్ట్రాటజీని రేపు ఎగ్జిక్యూట్ చేయండి. నెక్స్ట్ డౌన్ సైడ్ అయితే పుట్ ఆప్షన్ బై చేయండి. ఇది వచ్చేసి ఇది స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే, టార్గెట్స్ అనేది ఇదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ 200 పాయింట్స్ 150 to 200 పాయింట్స్ అనేది చూసుకోండి. ఎందుకంటే మనకు వచ్చేసి రెండు ఇంపార్టెంట్స్ ఉన్నాయండి. ఒకటి బడ్జెట్ ఉంది. సో ఒకటి వచ్చేసి మనకి బడ్జెట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి గురువారం వచ్చేసి నిఫ్టీ ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీ. గురువారం వచ్చేసి నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి ఈ యొక్క 3-4 డేస్ మార్కెట్ అయితే హెవీ వాలటిలిటీ ఉంటుంది. మార్కెట్ అయితే హెవీ వాలటిలిటీ ఉంటుంది. మీరు ఒక లాట్తో ట్రేడ్ చేస్తారా, 2 లాట్స్తో ట్రేడ్ చేస్తారా అనేది మీరు చాలా జాగ్రత్తగా అయితే ట్రేడ్ అయితే చేయండి. విత్ ఎగ్జాక్ట్ స్ట్రాటజీ అనేది మీరు అప్లై చేయండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. సో బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి మోస్ట్లీ ఒక రెడ్ క్యాండిల్ మధ్యలో ఈ గ్రీన్ క్యాండిల్స్ అనేవి ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ మనకి లాస్ట్ క్యాండిల్ వచ్చేసి రెడ్ క్యాండిల్ ఇంటివేషన్ అనేది జరిగింది. కాకపోతే నేను ఇక్కడ తీసుకోవాల్సిన స్ట్రాటజీ ఏంటంటే ఈఎంఐ స్ట్రాటజీ అప్లై చేస్తున్నాను విత్ స్టాప్ లాస్ 48,201. 48,201 మనకు వచ్చేసి అప్ సైడ్ వచ్చేసి ఇక్కడ 48,400. ఆల్రెడీ మనకి ఈఎంఐ ఇక్కడ ట్రిగర్ అయితే ఇస్తుంది. ఈఎంఐ ఇక్కడ వచ్చేసి మనకి ట్రిగర్ అయితే ఇస్తుంది. సో నాకు వచ్చేసి 48,400 లెవెల్స్ దగ్గర నాకు బయింగ్ సైడ్ ట్రిగర్ ఇచ్చింది. కాకపోతే నేను ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మేజర్గా ఇక్కడ 200 పాయింట్స్ స్టాప్ లాస్తో నేను ఎంటర్ అవటం ఎంత మటుకు కరెక్ట్ అనేది ఈ స్ట్రాటజీ అనేది మీరు గమనించాలి. సో ఈఎంఐ ఇక్కడ వచ్చేసి నాకు 200 పాయింట్స్ స్టాప్ లాస్ కావాలి. సో ఇలాంటి స్ట్రాటజీస్ నేను రేపు బ్యాంక్ నిఫ్టీకి అప్లై చేయటం కంటే నిఫ్టీ అనేది నాకు క్లియర్ కట్ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ ఇచ్చింది కదా. సో అందువల్ల నేను వచ్చేసి రేపు నిఫ్టీలో ట్రేడ్ చేయడానికి చూస్తాను. ఓకే, సో రేపు నేను నిఫ్టీలో ట్రేడ్ చేయడానికి చూస్తాను. జస్ట్ 40 పాయింట్స్ స్టాప్ లాసే కాబట్టి మీరు కంపల్సరీ 1:4 టేకప్ చేయడానికి చూడండి. ఓకే, సో మీరు పుట్ ఆప్షన్ బై చేయాలా, కాల్ ఆప్షన్ బై చేయాలా అనేది మన వాట్సాప్ గ్రూప్ ద్వారా పింగ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. ఓకే.